జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం మంగేల గ్రామంలో 70 లక్షలతో 600 ఎకరాలకు సాగునీరు అందించే నిమిత్త పునర్నిర్మాణం చేసిన లిఫ్ట్ ను ప్రారంభించిన జగిత్యాల శాసన సభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. భారీ వర్షాల నేపథ్యంలో పాడైన లిఫ్ట్లు, ట్రాన్స్ఫార్మర్లు, కరెంటు స్తంభాలు బాగు చేస్తామన్నారు. సాగునీరు లేక నేడు 3 లక్షల ఎకరాలలో పంట సాగు తగ్గుతోందని అన్నారు. రైతులు ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా సభ్యులు ముప్పాల రామచంద్రరావు, సీనియర్ నాయకులు కొలుముల రమణ, మండల పార్టీ అధ్యక్షులు నరపాక రమేష్, సర్పంచ్లు, ఫోరం అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, శారదా నరేందర్, డిఈ చక్రనాయక్, ఉప సర్పంచ్ దుంపేట వెంకటేష్, మాజీ ఎంపీటీసీ లక్ష్మయ్య, నాయకులు మల్లేశం, రాస శంకర్, సతీష్ రాజు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఎస్కే ఏజెన్సీ సిబ్బంది, వార్డు సభ్యులు, రైతులు, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ రైతన్నలకు మళ్ళీ ఒకసారి శుభవార్త అనుకోవచ్చు. పోయినసారి గోదావరి ఉధృతంగా వచ్చి చాలా కరెంటు మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు, అదేవిధంగా స్తంభాలు విరిగిపోవడం జరిగింది. లైన్గా 2 సంవత్సరాలు కూడా వరద చాలా ఉధృతంగా వచ్చడంతో రంగసాగరు, మంగెల, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, కొల్వాయి, చిన్న కొల్వాయి ఈ గ్రామాలన్నీ కూడా నీరు పైకి రావడంతో పంట నష్టం జరిగింది. కొన్ని గ్రామాలైతే చిత్రవేణిగూడెం కావచ్చు, చిన్న కొల్వాయి కావచ్చు, గ్రామాలలో ప్రజలను కూడా తరలించడం జరిగింది. ఆ సందర్భంలో ఆరపల్లి కొల్వాయి లిఫ్టు, కమ్మనూరు లిఫ్టు, చిత్రవేణిగూడెం, మంగెల, రంగసారి లిఫ్ట్లు పాడవడం జరిగింది. వీటన్నిటి మంజూరుకు ఇప్పటికే 2 కోట్ల రూపాయలు మంజూరు చేసి 70 లక్షలతోటి మంగళ లిఫ్ట్ ఈరోజు మనం పూర్తి చేసుకుని మళ్ళీ నాట్లయ్యే సందర్భానికి నిలిచుకునే పరిస్థితి వచ్చింది. మొన్ననే కమ్మనూరు, రేకులపల్లె కూడా అయింది. ఆరపల్లి లిఫ్ట్ కూడా పూర్తయింది. రోలవాగు ప్రాజెక్టు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా తెలియక ముందు అంతా కొడితే 150 గజాల కట్ట 2 గుట్టల మధ్యలో పోసి నీళ్ళు ఆపిండ్రి. అప్పుడు ఇన్ని పొలాలు లేకుండే దాదాపు 8-10 ఊర్లకు 5-6 వేల ఎకరాలు బీర్పూర్ మండలంలో తాగునీళ్లకు ధరంపూరికి 4-5 వేల ఎకరాలకు అతి కష్టం మీద మారేది. దాన్ని ఒక 25 వేల ఎకరాలకు వచ్చే విధంగా, ఎందుకంటే వరి బాగేస్తున్నారు, ట్రాక్టర్లు వచ్చినాయి, భూమి ఎక్కువ సాగుకు వచ్చింది. అంతకుముందు బీడు ఉండేది, జంగల్ ఉండేది అని చెప్పి రోలవాగు 135 కోట్లతోటి 3000 మీటర్ల కట్ట మొత్తం చేసుకున్నాం. అడవి అన్ని కలిపి ఒకనాడు 150. అన్నీ పూర్తయిన తర్వాత ఓన్లీ గేట్లు బిగించాలనే సందర్భంలో అటవీ శాఖ వారు అబ్జెక్షన్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఏదైతే కొద్దిగంత నీళ్ళలో మునుగుతుందో దానికి బదులుగా ఇక్కడ రైతన్నలకు, ప్రజాప్రతినిధులకు తెలవాలి. 200 ఎకరాలు గణేష్పల్లె పోతారం గ్రామానికి సంబంధించింది మనం సేకరించి 16 కోట్ల రూపాయలు ఇచ్చింది. మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మునగలేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు, కానీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరిగింది. అడవి భూములు ఏదైతే మునుగుతున్నాయో దానికి బదులుగా రెవెన్యూ భూములు, అంటే సర్కారు భూములు, చందోలు కావచ్చు, లాగరమరి కావచ్చు, ఇట్లా గొల్లపల్లి, పేడపల్లి మండలాలలో వట్టి బిలుకులు ఉంటే, బిలుకులు పనిచేసేటి కావు, పెద్ద జంగల్ లేదు, అక్కడ మళ్ళీ అడవి పెంచే విధంగా అధికారులు ఇచ్చిన సందర్భంలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే అది ఇస్తే పేరొస్తుందని చెప్పి ఆ గ్రామాల రైతులతోటి ధర్నాలు చేయించి ఇవాళ గేట్లు పెట్టకుండా దాని వలన చాలా తాళ్ళ ధర్మారం, చిత్రవేణిగూడెంకు నీళ్లు రాని పరిస్థితి ఉన్నది.